బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని సిపిఐ జిల్లా నాయకులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. కడప జిల్లాకు నికటంగా ఉన్న బద్వేల్ను 150 కిలోమీటర్ల దూరంలో రాజంపేటలో కలపడం ప్రజలకు భారంగా మారుతుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం మారిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ, ఏఐవైఎఫ్ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. మరి రాజంపేట జిల్లా అంటే అటు రైల్వే కోడు, రాయచోటి, తర్వాత ఉన్నటువంటి బద్వేలు, రాజంపేట ఈ 4 నియోజకవర్గాలుగా ఒక జిల్లాగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత కూడా దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. అయితే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మరి కడప జిల్లాకు చాలా అనుగుణంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం. కడప జిల్లాలో దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడే ఈ కడప జిల్లా ప్రజలు ఇక్కడి నుంచి చాలా సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము. కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఆర్టీఓ కేంద్రంగా ఉంటూ ఈరోజు అంశం కాదు, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వంలో ఉండవచ్చని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులారా, పాలకులారా ఆలోచించండి. ప్రజల యొక్క అభిష్టాన్ని, ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. కడప జిల్లా కేంద్రంగానే ఉన్నటువంటి ప్రాంతాన్ని బద్వేలు ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే మాదిరిగా కడప జిల్లాలోనే ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. అట్లా కాదు కూడదని చెప్పితే ఈ నియోజకవర్గం నుండి ప్రజానికంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం పైన